ప్రేక్షకులారా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఒక ఊరిలో అవ్వ తాత నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ వయసులో పని చేయలేకపోయేసరికి వాళ్లకు తినడానికి తిండి కూడా దొరికేది కాదు. నాలో శక్తి తగ్గిపోయింది. ఇంతకు ముందులాగా నేను పని చేయలేకపోతున్నాను. మనక పూట కూడా గడవడం లేదు. ఏమయ్యా, బాధపడకు, ఒక పూట తిని సరిపెట్టుకుందాం. మనకు బిడ్డలుంటే మనల్ని దిక్కులేని వాళ్ళలాగా వదిలేసిపోయారు. సరే నేను అలా అడవికి వెళ్ళి పండ్లేమన్నా దొరుకుతాయేమో చూసొస్తా అని ఆ తాత అడవికి వెళ్ళాడు. నాకు కాయక 4 పండ్లు కాసి రాలిపోతున్నా తినే వాళ్ళే లేరు. అయినా ఈ చిట్టడవిలో కోతులే లేవు. ఇక మనుషులు ఎక్కడి నుండి వస్తారు? అబ్బా, నడిచి అలసిపోతున్నా. ఒక్క పండ్ల చెట్టు కూడా కనపడడం లేదు. అబ్బా, మామిడి చెట్టు, మామిడి పళ్ళు కూడా కింద పడున్నాయి అని ఆ తాత త్వరగా వెళ్ళి ఆ పండ్లు తీసుకున్నాడు. అంతలో ఆగాగు తాత, ఆగు. నువ్వు పండ్లు తీసుకునే ముందు నాకుగా సాయం చేయాలి. నేనేం చేయగలను? నేను ముసలివాడిని. అయినా నువ్వు నా ఆకలి తీర్చడానికి ఏ పండ్లు ఇస్తున్నావు. అలానే నేను నా శక్తి మేరకు నీకు సాయం చేస్తాను. ఏమీ లేదు తాత, ఈ ఎండిపోయిన కొమ్మ నాకు భారంగా ఉంది. దీన్ని నేను మోయలేకపోతున్నాను. కొద్దిగా దీన్ని నా నుండి వేరు చేయి తాత. అవునా, ఉండు, ఇప్పుడే తీసేస్తా అని ఆ తాత ఎండిపోయిన కొమ్మను పక్కన పడేశాడు. అబ్బా, ఎంత హాయిగా ఉంది తాత. నా భారం అంతా తగ్గిపోయింది. సరే చిట్టమ్మ, నేను వెళ్ళొస్తాను. నా భార్య ఆకలితో నేనేమైనా తెస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి నుండి నేను ఆమె ఏమీ తినలేదు. అదేమిటి తాత, మీకు ఎవ్వరూ లేరా? లేరమ్మా, బిడ్డలు వదిలేశారు. ఒక్క పూట తిని బ్రతుకుతున్నాం. ఈ రోజుకి నీ పుణ్యమా అని ఈ మామిడి పండ్లు దొరికాయి. అయ్యయ్యో, అవునా? అయితే తాత, నా నీడన తపస్సు చేసుకుంటూ ఒక ముని ఉండేవాడు. కానీ ఆయన ఆహారం కోసం ఒక కుండ ఉపయోగించేవారు. ఆ కుండ అవసరం తీరగానే ఆ కుండను నాపై దాచిపెట్టేవారు. ఆయన తపస్సు పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఈ కుండను ఇక్కడే వదిలి వెళ్ళారు. ఇది నువ్వు తీసుకో తాత. కుండ? నాకెందుకు కుండ? తాత, ఇదే మామూలు కుండ కాదు, మాయా కుండ. నువ్వు దీనిలో ఏమైనా వేసి బంబం బలెబలే, బంబం బలెబలే అనే మంత్రం అనుకో. వెంటనే ఆ వస్తువు 10 నీకు చాలు అనిపిస్తే బంబం హట్ హట్, బంబం హట్ హట్ అని అను. అంతే, మంత్రాలు మర్చిపోవద్దు తాత. అవునా? అయితే ఈ మామిడి పండ్లు వేసి చూస్తాను అని ఆ మామిడి పండ్లు వేసి బంబం బలెబలే, బంబం బలెబలే అని అనగానే పండ్లు వచ్చాయి. వెంటనే బంబం హట్ హట్, బంబం హట్ హట్ అని అనగానే ఆ పండ్లు రావడం ఆగిపోయింది. భలే భలే చెట్టమ్మా, భలే. నువ్వు మా పాలిట దైవానివి. నేను వెంటనే వెళ్ళి అవ్వకి ఈ కుండను చూపిస్తాను. చాలా సంతోషపడుతుంది.
అని తాత ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యా, కూటికి లేక పస్తులుంటున్నాం, కుండెందుకు కొన్నావయ్యా మనకు? మన బాధ చూసి ఆ భగవంతుడే ఈ కుండని మనకి ఇచ్చాడు. కొద్దిగా బియ్యం తీసుకురా. అలా బియ్యం వేయగానే ఆ కుండలో నుండి బియ్యం పొర్లుకుంటూ వస్తున్నాయి. బం బం హట్ హట్, బం బం హట్ హట్. అయ్యా, భలే ఉందయ్యా ఇది. ఇది నిజంగానే మన పాలిట కల్పవృక్షంలా ఉంది. ఆ ఏమయ్యో, మనకి ఇన్ని బియ్యం ఎందుకు? కొన్ని ఉంచుకొని మిగతావి అంగట్లో అమ్ముకునిరా. ఆ, అంతే అంతే, ఇప్పుడే వెళ్ళి అమ్ముకొని వస్తాను అని బియ్యం అమ్మడానికి బయలుదేరాడు. ఏం తాత ఇలా వచ్చావు? బియ్యం కావాలా? లేదు లేదు, బియ్యం నీకు కావాలా అని అడగడానికి వచ్చాను. నీకెక్కడవే బియ్యం? నాకే అమ్ముతానంటున్నావు. అవన్నీ నీకెందుకు? నీకు బియ్యం కావాలా వద్దా? ఇవ్వు ఇవ్వు అయితే. అలా వచ్చిన డబ్బుతో సంతోషంగా తాత ఇంటికి వెళ్ళాడు. అలా తర్వాత రోజు కూడా ఏమయ్యా, రోజు ఒకే వస్తువు అమ్మితే అనుమానం వస్తుంది. ఈరోజు పాలు పోద్దాం కుండలో. అవునవును, ఈరోజు పాలు అమ్ముకొని వస్తాను. అలా వచ్చిన పాలన్నీ తీసుకుని అమ్మటానికి వెళ్ళాడు. ఏం తాత, పాలు కావాలా? ఇలా వచ్చావు? కాదు, పాలు అమ్మాలి. నువ్వు పాలు అమ్ముతావా? నీకో బర్రెలే లేవు కదా, నీకో ఇప్పుడు పాలులా వచ్చాయి తాత. సరే సరే, ఇవ్వు. అలా తాత పాలు అమ్మి వెళ్ళగానే ఆ పాల వ్యాపారి, ఆ బియ్యం వ్యాపారి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే మావా, ఈ ముసలోడికి పాలు ఎలా వచ్చాయి? నాకే ఇన్ని పాలు అమ్మాడు, నీకు పాలే అమ్మాడు, నాకు మొన్న బియ్యం అమ్మాడు. అవునా? అయితే ఏదో విషయం ఉందిరా మామ. ఈరోజు రాత్రికి కనిపెట్టాలి, ముసలోడింటికి మనిద్దరం వెళ్దాం అని ఆ రోజు రాత్రి తాత ఇంటికి వెళ్ళారు. ఏమే, రోజు ఇలా అమ్మడానికి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. కాబట్టి ఈ డబ్బునే కుండలో వేద్దాం. మనకు బతకడానికి కావలసినన్ని డబ్బులు రాగానే దీన్ని రేపు వెళ్ళి ఆ చెట్టుకే ఇచ్చేస్తాను. ఇదే ఎక్కడుంటే మనం ప్రమాదంలో పడతాం. అవునయ్యా, ఎవరికైనా తెలిస్తే ఈ కుండ కోసం మనల్ని చంపేస్తారు. త్వరగా డబ్బులు వేసి మంత్రం చదువు. బం బం బలే బలే, బం బం బలే బలే. అలా సరిపోయినన్ని డబ్బులు రాగానే ఏమయ్యా, మంత్రాలు బయటకి చదవకు, మనసులోనే చదువుకో, ఎవరైనా వింటారు. అవునవునే, అవును అని తాత ఆ ఆపేసే మంత్రాన్ని మనసులోనే చదివాడు. ఇదంతా కిటికీలో నుండి చూస్తున్న ఆ ఇద్దరు, ఒరే ఇదన్నమాట అసలు సంగతి. ఎలాగైనా మనం ఈ కుండని ఈరోజు రాత్రికే ఎత్తుకెళ్ళాలి. మనం కోటేశ్వరులం కావాలి. సరే రావయ్య, అన్నం తిందు కానీ రా లోపలికి అని అవ్వాతాత లోపలికి వెళ్ళగానే వీళ్ళిద్దరూ ఈ కుండని తీసుకుని పారిపోయారు. ఒరే మామా, మనిద్దరం గొడవలు పడకుండా సరి సమానంగా పంచుకుందాంరా డబ్బులు.
ఇంకెందుకురా గొడవలో ఎంత కావాలంటే అంత తీసుకొని ప్రపంచంలో కల్లా మనమే పెద్ద ధనవంతులం అవుదాం. అయితే డబ్బులు వేసే మంత్రం చదవో. బంబం భలే భలే, బంబం భలే భలే అనగానే డబ్బులు రావటం మొదలుపెట్టాయి. ఒరే మామా, డబ్బులు డబ్బులు దిక్కు తెలియకుండా వస్తున్నాయి. భలే మంచి రోజు, డబ్బులు వచ్చే రోజు, ఎంత ఎగుందే ఈరోజు. అవునరా మామ, మనకి ఇక పండగే, మనం కోటీశ్వరులం కాబోతున్నావురా. ఒరే ఒరే మామ, ఇక ఇప్పటికి చాలు. వీటిని తీసుకెళ్ళడం మళ్ళీ కష్టం అవుతుంది. ప్రస్తుతానికి ఇక ఆపు ఆపు ఇంకా. ఒరే ఒరే, మనం తొందరలో అసలు విషయం మర్చిపోయావురా. దీన్ని ఆపటానికి మంత్రం మనకు తెలియదు. ఆ ముసలోడు మనసులో చదివాడు కదరా. ఇప్పుడెలా? అయితే ఇప్పుడెలా? మనల్ని ఏవే ఆకాశంలోకి తీసుకెళ్ళేలా ఉన్నాయిరా. ఆగవే ఆగో. ఓరి నాయన, అత్యాశకు పోయినందుకు ఆకాశంలో కలిసిపోతున్నా. అనగనగా ఒక అడవిలో అవ్వ తాత ఒక చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు తాయారమ్మ, బంగారయ్య. అలా నివసిస్తూ ఉండగా ఒకరోజు, ఏమయ్యో, మనం తిని 2 రోజులవుతుంది, మీరేమో తిరగలేక వచ్చారు. మనకు ఎవరూ లేరు, ఆకలేస్తుందయ్యా. ఊరుకోవే, బాధపడకు. విత్తు నాటిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? ఎలాగోలా ఆ దేవుడే మనకు ఆహారం ఇస్తాడులే. ఏమో అయ్యా, మన కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏమో. ఊరుకోవే, నేను అలా ఊరిలోకి వెళ్ళి చిన్న చిన్న పనులేమన్నా చేసి అన్నం పెట్టించుకు వస్తా, ఇద్దరం తిందాం అని తాత బయలుదేరి వెళ్ళాడు. అలా తాత ఊరిలోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు కొద్దిగా అన్నం పెట్టగానే తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ముసల్ది ఆకలికి తట్టుకోలేదు, త్వరగా తీసుకుపోవాలి అని వెళుతూ ఉండగా దారిలో ఒక ఆవు, అంబా అంబా అంబా. ఎందుకు ఈ ఆవు నన్ను చూసి ఇలా అరుస్తుంది? పాపం ఈ ఎడారిలో ఆహారం లేక నన్ను చూసి అరుస్తున్నట్టుంది. ఆహారం కోసం ఎంత ఆర్తితో అడుగుతుంది పాపం. ఈ అన్నం దానికి పెడదాం అని ఆ అన్నం ఆవుకి పెట్టేశాడు. ఇంకా మా ఆకలి ఆ భగవంతుడే తీర్చాలి. భగవంతుడా, ఎన్ని కష్టాలిచ్చావయ్యా. అలా అనుకుంటూ ఇంకొద్ది దూరం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి దాహం దాహం దాహంతో అల్లాడిపోతున్నా, దాహం దాహం అంటూ పడి ఉన్నాడు. అయ్యో, ఎవరో పాపం నీరు లేక చనిపోయేలా ఉన్నాడు, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకువద్దాం అని త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి తాగించాడు. మీరు ఇప్పుడు బాగున్నారు కదా? మిమ్మల్ని ఇలా చూసి చాలా బాధపడ్డాను. మీరు పైకి లేచిన తర్వాత నాకు మనసు కుదుటపడింది. బంగారయ్య, నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. నిన్ను నేను పరీక్షించాను. అక్కడ ఆవును పంపింది నేనే, ఇక్కడ ఇలా పరీక్షించింది నేనే. బంగారయ్య, నువ్వు గెలిచావయ్యా. అదిగో
చూడు, నీ త్యాగం, నీ మానవత్వానికి ప్రకృతి పులకరించిందయ్యా. మీ కష్టాలు తీరే సమయం వచ్చింది, నీకు ఇవ్వవలసిన సమయము వచ్చింది. నువ్వు అన్నావుగా, విత్తు నాటిన వాడే నీరు పోస్తాడని. ఇదిగో నీరు పోయడానికే వచ్చా. అక్షయ, నువ్వు ఇతనితో వెళ్ళు. బంగారయ్య, నీకు ఏమి కావాలో అక్షయని అడుగు. నువ్వు అడిగిన వెంటనే నీకు అన్నీ ఇస్తుంది. భగవంతుడా, మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది స్వామి అని ఆ అక్షయను తీసుకుని ఇంటికి వెళ్ళాడు జోరువానలో తాత. మీరు ఆహారం తీసుకువస్తానని ఆవును తీసుకువచ్చారు. ముందు నేను చెప్పేది వినవే. ఇది ఆ భగవంతుడే మనకు ఇచ్చాడు. ఈ రోజు నుండి ఇది మన బిడ్డ, మన కూతురు, మనతోనే ఉంటుంది అని ఆ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అంటే విత్తు నాటిన వాడే నీరు పోసాడన్నమాట. అవునవును, అవునవునే. ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతావా ఏంటి? లోపలికి రానివ్వవా? అయ్యో, నా మతి మండ, వాన వస్తుంది, లోపలికి రండి. అలా లోపలికి వెళ్ళగానే తాత, అక్షయ, మేము ఆహారం తిని 2 రోజులవుతుంది. మాకు వేడిగా ఆహారం కావాలి. అలా అక్షయ్ను అడగగానే అక్కడికి భోజనం వచ్చేసింది. అమ్మో అక్షయ, మన కష్టాలు తీర్చడానికి వచ్చిన కామధేను అన్నమాట. ఆ రోజు నుండి అక్షయ్ను బిడ్డలా చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు. అలా ఒకరోజు బంగారయ్య అక్షయ్కు స్నానం చేయిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి చూశాడు. ఏం తాత, మొన్నటి వరకు తిండికే గతి లేదు నీకు. ఈరోజు ఆవుకి స్నానం చేయిస్తున్నావు ఏంటి కదా? ఏముంది, మాకు బిడ్డలు లేని లోటు తీర్చడానికి మా అక్షయ వచ్చింది. ఏంటే, ఆవుకి పేరు కూడానా? అంతేకాదు, వచ్చింది అంటున్నారు అంటే ఏదో కథ ఉందన్నమాట. అది చాలా పెద్ద కథ, ఇంకొకసారి చెబుతాలే అని ఆ అక్షయ్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. నాకు ఏదో విషయం ఉందనిపిస్తుంది, వెంటనే ఈ విషయం తెలుసుకోవాలి అని అతను ఆ తాత వెనకే ఇంటికి వెళ్ళాడు. తాత లోపలికి వెళ్ళగానే ఇతను కిటికీలో నుండి చూస్తూ ఉన్నాడు. అక్షయ, ఈ రోజుటి ఆహారాన్ని మాకు ప్రసాదించు అక్షయ. అలాగే నువ్వు కూడా నీకు ఆహారం నువ్వు సిద్ధం చేసుకో అక్షయ. అలా ఆ అక్షయ ఆహారం ఇవ్వడం ఆ కిటికీలో చూసిన అతను, అమ్మా, ఇదా సంగతే. ఈ ఆవు ఏది అడిగినా ఇస్తుందన్నమాట. ఈ రాత్రికి ఎలాగైనా ఈ ఆవుని ఎత్తుకోపోవాలి. ఈ ఆవు నా దగ్గర ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు రాత్రవగానే ఈ ఆశపోతూ తాత ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎవరో లేవకుండా చల్లగా వెళ్ళే తీసుకురావాలి. అలా ఆవు దగ్గరికి వెళ్ళగానే ఆ అక్షయ గట్టిగా అరిచింది. అంబా అంబా అంబా. అలా ఆ అరుపు విన్న తాత, అక్షయ ఈ సమయంలో అరుస్తుంది, వెళ్ళి చూద్దాం ఎందుకు అరుస్తుందో అని తాత వెళ్ళి చూడగానే, ఎవరక్కడ? దయచేసి మా బిడ్డను తీసుకెళ్ళవద్దు. మా బిడ్డే మాకు జీవనాధారం. మేము ముసలి వాళ్ళం, మమ్మల్ని కనికరించండి, అర్థం చేసుకోండి అని తాత ఎంత బతిమాలినా, మీ దగ్గర ఎందుకో బంగారం వజ్రాలు ఇట్లాంటి అడగకుండా అన్నం ఇవ్వు, ఇడ్లీ ఇవ్వు అని అడుగుతున్నారు. బాండి పక్కకే అని ఆ అక్షయ్ను తీసుకువెళ్తుండగా, అక్షయ, ఇంకా నిన్ను నువ్వే కాపాడుకోవాలి.
జాగ్రత్త అక్షయ, జాగ్రత్త బిడ్డ. అలా ఇంట్లోకి తీసుకువెళ్ళిన ఆ ఆశబోతు ఏమడుగుదాం? రత్నాలు అడుగుదామా లేక బంగారం అడుగుదామా? ముందు అసలు ఏదో ఒక్కటి అడుగుదాం. ఆవో, నాకు రత్నాలు రాసులు రాసులు కావాలి, వెంటనే ఏవో కానివ్వో. అనగానే ఆ అక్షయ కళ్ళలో నుండి ఒక భూతం బయటకు వచ్చింది. ఇదేంటే వేడొచ్చాడా? వేడా రత్నాలకు కాపలా కావచ్చు. రే, నువ్వు పక్కకు పో. ఏమే ఆబా, ఇంకా రత్నాలు రావట్లేదు. రత్నాలు కావాలి నాకు, రాక్షసుడు కాదా అని అంటుండగా ఆ రాక్షసుడు ఇతనిని తీసుకుని పైకి వెళ్ళాడు. ఒరే, వదలరా రే బాబా, ఎక్కడ తీసుకెళ్తున్నావురా? నాకు రత్నాలొద్దు, రంగు రాళ్ళొద్దు, నన్ను వదిలిపెట్టరా అయ్యా. అయ్యయ్యా, నన్ను వదిలిపెట్టరా రే. అయ్యయ్యా, ఆకాశానికి తీసుకుపోతున్నాడే, రత్నాలు అడిగితే చుక్కలు చూపిస్తున్నాడు. అప్పుడు ఆ అక్షయ అవ్వ తాత దగ్గరికి వెళ్ళిపోయింది. అది చూసి ఆ అవ్వ తాత ఎంతో సంతోషపడ్డారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.